ఇక ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధ ప్రభావం మేరకు భారత్లో గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరతతో ఇప్పటికే తెలంగాణలో హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టళ్లపై ఈ ప్రభావం పడిన సంగతి తెలిసిందే. హోటల్స్లో తమ మెనూలో పదార్థాల సంఖ్య తగ్గించడం, హాస్టల్లో కూడా వడ్డించే పదార్థాలను తగ్గించడం వంటివి చేస్తున్నారు. గ్యాస్ కొరతపై ఈ రోజు సచివాలయంలో గ్యాస్ కంపెనీలతో తెలంగాణ సీఎం సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎస్ సమావేశం జరగబోతోంది. గ్యాస్ కొరత నివారణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రైట్, ఇక మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలో గ్యాస్ పై పడింది. ఇప్పటికే పలు హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్ లో కూడా మెనూ పదార్థాలను తగ్గించేస్తున్నారు. కొంతమంది కట్టెల పొయ్యిపై వండటం మనం కూడా చూస్తూనే ఉన్నాము. ఇక దీనిపై తెలంగాణ రాష్ట్రంలో సీఎం గ్యాస్ కంపెనీలతో కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంట్లో గ్యాస్ కొరతకు సంబంధించి నివారించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఉండబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడికి సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఏదైతే గ్యాస్ కొరత ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో అనేక హోటళ్లు కూడా ఇప్పటికే మూతపడ్డాయి. కట్టెల పొయ్యి మీద ఏదైతే వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. చాలా మంది బ్లాక్ లో కూడా ఏదైతే ఇజ్రాయెల్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా హోటళ్లు కూడా మూతపడిపోయాయి. చాలా హోటళ్లు కూడా ఏదైతే లిమిటెడ్ ఐటమ్స్ తోనే ఏదైతే హోటల్ కూడా ప్రారంభించేటువంటి పరిస్థితికి వచ్చాయి. అయితే ఈ రోజు సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గ్యాస్ కొరత నివారణపై ఈ సమావేశంలో చర్చించేందుకు ఏదైతే సీఎస్ గ్యాస్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. గ్యాస్ సప్లైకి సంబంధించిన దానిపై కమర్షియల్ గ్యాస్ సప్లైకి ఇబ్బంది ఉందని మా దృష్టికి వచ్చిందని చెప్పి కూడా నేను ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా చెప్పడం కూడా జరిగింది. తెలంగాణలో మొత్తం 86% డొమెస్టిక్ యూజ్ ఉంటే 14% కమర్షియల్ సప్లై ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు సివిల్ సప్లైస్ అధికారులు అందరూ కూడా ఏదైతే సమావేశానికి హాజరవుతారు, ఎవరికి ఇబ్బందులు రాకుండా ఉండేలా పరిశీలించడానికి ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నామని చెప్పి కూడా ఏదైతే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎస్ అధ్యక్షతన సివిల్ సప్లైస్ ఉద్యోగులు, అలాగే అధికారులు, గ్యాస్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వీరందరూ కూడా సమావేశం అవుతారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొని గ్యాస్ కొరత నివారణకు సంబంధించిన అంశాలపై చర్చించి ఒక కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.